హెయిర్ ఆయిల్ తీసుకున్నాం అక్క, ఎలా యూస్ చేయాలి సందేహపడతా ఉన్నారా? డోంట్ వరీ, నేనున్నాను కదా మీకు చెప్పడానికి. తీసుకున్న మొదటి రోజు నుంచి డైలీ 3 రోజులు అప్లై చేయండి. 3 రోజులు తలస్నానం చేసేయండి. ఒకే ఒక గంట ఉండొచ్చండి. అది ఎప్పుడు అనంటే పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏదో ఒక పూటలో ఒక గంటని ఎన్నుకోండి. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అనమాట అప్లై చేయండి. ఒక 5 నిమిషాలు మసాజ్ చేయండి. మంచిగా లబుదిబమని పెరికేయకుండా జస్ట్ అలా మసాజ్ చేయండి. ఎడ్డకి మాత్రమే పెట్టండి. హెయిర్ మొత్తం పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే చిట్టు మొదలకు నీళ్ళు వేస్తే చిట్టు అంతా ఎదుగుతుంది. మొత్తం తలస్నానం చేయించవలసిన అవసరం లేదనమాట. హెయిర్ ఆయిల్ అయిపోతుంది తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. సో మీరు తలకు మాత్రమే పెట్టండి సరిపడా. ఇలా మీరు 3 రోజులు కంటిన్యూగా పెట్టినప్పటికీ హెయిర్ ఓడటం అనేది ఆగిపోద్ది. ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. ఎందుకంటే మనం ఇచ్చిన హెయిర్ ఆయిల్ అలాంటిది కాబట్టి 3 రోజులు అయిపోయిన తర్వాత స్టాప్ చేసేయండి. ఈ నూనె పెట్టొద్దు, వేరే ఏ ఆయిల్ జోలికి వెళ్ళొద్దు. తర్వాత మరి ఏం చేయాలక్క, ఫ్రీగా వదిలేసేయండి. గాలి వేసుకొనివ్వండి. అందంగా బ్రష్ చేయండి, జడేసుకోండి, మంచిగా ఉండండి. మళ్ళీ 4వ రోజుని ఇదే ఆయిల్ అప్లై చేయండి. 1 గంట, గంటన్నర. ఒకవేళ టైం వీలు కుదరలేదా 2 గంటల నుంచి తలస్నానం చేసేయండి. ఎక్కువ ఓవర్ టైం అయినా సరే వద్దు. డబ్బులెట్టు కొనుక్కున్నాం కదక్క, టైం ఎక్కువ పెట్టుకుంటే ప్రయోజనం మొత్తం లోపలికి వెళ్తుంది అని అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. కొంతమంది అలానే ఉంచుకుంటా ఉంటారు. బ్యాడ్ స్మెల్ వస్తుందని ముక్కు మూసుకుని కూర్చుని ఎంతసేపు కూర్చోగలుగుతాము? చెట్టు మంచిగా ఎదుగుతుంది కదా అని డైలీ వాటర్ చేయటం వల్ల ఓటేసి చచ్చిపోద్ది. ఏ ఆయిల్ అయినా సరే, ఏ ఆయిలే కాదు, ఏ ఆయిల్ అయినా సరే ఎక్కువ అప్లై చేసేసి గంటలు అలా ఉంచితే చెమట పట్టేసి ఉక్కుపోయి ఊడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చిన ఆయిల్ అయితే కనుక 1 గంట, గంటన్నరకే ప్రయోజనం అనేది తెలుస్తుంది అనమాట. ఇలా మీరు వీక్లీ ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు? అక్కడి నుంచి 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకో 3 రోజులు గ్యాప్ ఇస్తారు. 4వ రోజున మొదలు పెడతారు. ఆ 4వ రోజు నుంచి మీరు వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు? 1 సారా, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు తలస్నానం చేస్తే అన్నిసార్లు కూడా మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. షాంపూ కూడా చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అనమాట. డాండ్రఫ్, యాంటీ ఫంగల్స్ లాంటివి అన్ని కూడా రిమూవ్ చేసుకొస్తుంది ఇది. దీని పేరు వచ్చేసి T+T ట్రీట్మెంట్. టియా షాంపూలోనే ఉంది ట్రీట్మెంట్ అనమాట. హెయిర్ ఆయిల్ తో పాటు జాయింట్ చేసి ఇస్తాం అనమాట. 2 ఈక్వల్ గా ఫైట్ చేస్తాయి. బ్యాలెన్స్ ఇది రికవర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. దీని స్వభావం ఎలా ఉంటదంటే, కుంకుడికాయని చిదిపి దాంట్లో ఉన్న రసం తీసి చూస్తే ఎలా ఉంటుందో తిక్కగా అలా ఉంటుంది అన్నమాట. మెల్ల కూడా చాలా బాగుంటది. కొన్ని షాంపూలు ఏకదం నరిసేతులు వేసుకుని లబోదిబోమని రుద్దేసుకుంటే పైన బురుగు వస్తుంది తప్ప లోపల నీట్ గా హెయిర్ వదలదు, జిడ్డుగా ఉంటది పట్టుకుంటే. షాంపూని మగ్గులో కొంచెం వాటర్ వేసుకుని పిండుకుని గిలకట్టుకుని పులుసు మధ్య రుద్దుకుంటూ ఉంటే చేతిలోనే మెదిలిపోద్ది అనమాట. అంత బాగుంటుంది మన షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ. సో హెయిర్ ఆయిల్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక ఇది. మీకు ఏం అర్థమైంది అన్నది నాకు ఖచ్చితంగా తెలియపరచు. ఇదంతా చూసిన తర్వాత మీకు డౌట్ వచ్చింది, అక్క హెయిర్కి ఇంకేదైనా మాస్క్ వేసుకోవచ్చు, హెన్నా పెట్టుకోవచ్చు, మెంతులకు సంబంధించిన మాస్క్ వేయండి, అంతకు మిగిలి ఏ మాస్క్లు వేయొద్దు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఒకవేళ కావాలని అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. దాన్ని బట్టి మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికైనా వీడియోకి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.